మహిమ కలుగును గాక. పౌలు అన్నాడు, ఆయన యొక్క మరణము అనగా మృతులలో నుంచి పునరుద్ధానము నాకు కలగవలెనని. ఆయన యొక్క మరణము యొక్క చెప్పండి, ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తమును ఆయన సమస్తమును నష్టముగా ఎంచుకునేను. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పౌలు ఒక మాట అంటున్నాడు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 19వ వచనంలోనే సందర్భాన్ని మనం చూస్తే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో పౌలు గారు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మరియు 19వ వచనంలో చూడండి, 19వ వచనంలో మేము రాయబడిన మాట ఏంటంటే, ఎఫెసీ పత్రికలో మనము చూసినప్పుడు 1వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే ఆయన అన్నాడు, మరియు మీ మనోనేత అక్కడికి వచ్చింది కదా, ఆ సందర్భం అక్కడికి కనబడుతుందా? అక్కడికి పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడంటే, అక్కడ రాయబడిన మాటను మనం చూసినప్పుడు అక్కడ జ్ఞానమును ప్రతిష్టత అంట. ఏమంటా? జ్ఞానమును ప్రతిష్టత అంటే మీకు కలగవలెనని గమనించండి. పౌలు గారు చక్కగా మీ కొరకు ఏం చేస్తున్నాడు అన్నాడంటే, ప్రార్థనను విజ్ఞాపనను చెయ్యవాడిగా ఉన్నాడంట. స్తోత్రం చెప్పండి. నిజమే, దేవుని సన్నిధిని మనకు అర్థం అవ్వాలంటే, దేవుని మందిరానికి మనం వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించే వారముగా ఉండాలి అని అంటే, దేవుని యొక్క ప్రతిష్టత మనకి కావాలి. మనం దేవుని యొక్క జ్ఞానంతో మనము నింపబడి ఉండాలి. స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క ప్రతిష్టత మనలో లేదనుకో, దేవుని జ్ఞానము ఏమాత్రం మనలో లేదనుకో, అసలు దేవుడే అర్థం కాడు, దేవుని సన్నది అర్థం కాదు, అసలు దేవుని మందిరానికి ఎందుకు వెళ్తున్నాము కూడా అర్థము కాదు. హల్లెలూయా. అర్థం అవ్వాలంటే మనకేం కావాలి? దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క జ్ఞానంతో మనము నింపబడినప్పుడే దేవుని సన్నిధి మనకు అర్థమవుతుంది. ఆరాధన, దేవుడు ఉద్దేశం, దేవుని కార్యాలని మనము చూడగలిగిన వారంగా మనం ఉంటాం. స్తోత్రం చెప్పండి. దేవుని జ్ఞానము, దేవుని యొక్క ప్రత్యక్షత మనలో లేదనుకో, మనకి ఏది బుర్రకెక్కదు, ఏది బుర్రకెక్కదు. మనకి దేవుడు అర్థం కాడు, ప్రార్థన అన్న అర్థం కాదు, మందిరం అన్న నిర్లక్ష్యంగా మనం ఉంటాం. ఆయన అలాగే చెప్తాడులే, ఆయన అలాగే అంటాడులే, అంటే మన పని మందే అన్నట్టుగా ఉంటారు చాలా మంది. హల్లెలూయా. కానీ దేవుని యొక్క ప్రత్యక్షత ఎవరికైతే కలుగుతుందో, దేవుని జ్ఞానం ఎవరిలో ఉంటుందో గమనించండి. వారు వెంటనే దైవజనుడు చెప్పండి మాట్లాడుతున్నప్పుడు, దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు, దైవజనుడు ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు వెంటనే లోపడతామాట. హల్లెలూయా. లోపడతామండి. ప్రభువుని సేవించే వారంగా, ప్రభువుని వెంబడించే వారంగా మనము ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పౌలు అట్టి మనసు వాళ్ళకి, అట్టి జ్ఞానము ఇమ్మని ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడంట. రెండోది, విజ్ఞాపన చేయవాడుగా ఉన్నాడంట. స్తోత్రం చెప్పండి. నిజమే, దైవజనులుగా నేను కూడా అదే ప్రార్థన, అదే విధంగా దేవునికి జ్ఞాపన చేస్తున్నాను. ఎందుకంటే ఒకవేళ మందిరానికి, ఆరాధనకి రావట్లేదు, లేకపోతే ఏం మాట్లాడినా ఏనైనా పరిస్థితుల్లో, లోబడని పరిస్థితుల్లో ఉన్నారు అని చెప్పి, ఒకవేళ రావట్లేదని చెప్పి ఒకవేళ మాట్లాడినప్పటికీ కొందరు ఏం చేస్తారు తెలుసమ్మా? అపార్థం చేసుకునే వారుగా ఉన్నారు. ఆమె అపార్థం చేసుకుంటారు. అపార్థం చేసుకుని ఏం చేస్తారంటే ద్వేషించేవారుగా ఉంటారు అన్నమాట, దూషించేవారుగా ఉంటారు. అవసరమైతే దైవజనుని దూరం పెడతారు, దేవుని మందిరాన్ని కూడా దూరం అయిపోయే పరిస్థితి. ఈ మందిరం కాబట్టి ఇంకొక మందిరం ఉన్నది అన్న పరిస్థితులు
వాళ్ళలో ఏర్పడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే. ఏం లేకపోతేనే దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ప్రతిష్టత లేకపోతే అట్టి మనసు అంట వాళ్ళలో ఏర్పడుతూ ఉంటది. ఆమేన్. నిజమే కదా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు మాటను చక్కగాను. అదే అట్టి జ్ఞానం మనకు ఉందనుకో, చెప్పండి, మనకెన్ని పనులున్నా, ఎంతమంది చుట్టాలు మన ఇంటికి వచ్చి కూర్చున్నా, పెళ్లి తగిలినా, మనసం తగిలినా, మనకింటి ఎంత బలహీనంగా ఉన్నప్పుడు కూడా నువ్వేం చేస్తావంటే నిలబడతావు. నిలబడినప్పటికీ ఏదైతే నిన్ను బలహీనపడుతుందో ఆ బలహీనత నువ్వు నిలబడినప్పుడు నీటి చెల్లిపోతుంది. హల్లెలూయా. గమనించండి. ఆదివారం నాడు ఈ రోజులు పట్టుకోవచ్చు, తలపోటు రావచ్చు, కాళ్ళు లాగవచ్చు, జ్వరం రావచ్చు, లెగలేని పరిస్థితి కలిగి ఉండొచ్చు. నిజమే, బలహీనత కలుగుతుంది. ఆ బలహీనతలో నువ్వు నిలబడ్డావనికి ఇలా చూడండి, తలపోటు ఉండదు, మోషన్స్ ఉండవు, కాళ్ళు లాగడం ఉండదు, ఒంట్లో జ్వరం కూడా ఉండదు. ఏది నిన్ను బలహీనపరుస్తుందో అది నిన్ను విడిచి పారిపోతుంది. హల్లెలూయా. నేను ఆపలేకపోయాను వీడిని, నేను ఆపలేకపోయాను ఆమెని. అమ్మో, సాతాను గాడు సిగ్గుపడతాడు అన్నమాట, వాడు వెళ్ళిపోతాడు. స్తోత్రం చెప్పను గట్టిగా. నువ్వు నిలబడాలి. అది చుట్టాలైనా సరే. మన ఇంటికి వస్తారు ఆదివారం నాడు ప్రార్థన సమయం సరిగ్గా అదే టైం వస్తారు బంధువులు, ఖాళీ చేసుకుంటారు. నేను ప్రార్థనకి వెళ్తున్నాను మందిరానికి, ఉంటారా, ఉండండి, వచ్చేస్తాను, త్వరగా గంటలు వచ్చేస్తానని నువ్వు వాళ్ళని అక్కడికి వచ్చేవింటి నువ్వు బయలుదేరావనుకో, బయలుదేరావనుకో, అమ్మా ఏమనుకోద్దమ్మా, మేము ఇంకో జాగ్రత్తమ్మా అమ్మా అని చెప్పి వెళ్ళిపోతారు. అలా స్తోత్రం చెప్పండి. వెళ్ళిపోతారు. మరొకసారి ఆదివారం నీ ఇంటికి రావాలంటే ఏమనుకుంటాము, ఆదివారం వెళ్ళామనుకో మనల్ని ఇంటికి వచ్చేబెట్టి ఆమె, మనల్ని ఇంటికి వచ్చేబెట్టి అతడు ప్రార్థనకి వెళ్ళిపోతాడు. అమ్మో, ఈ సమయాన్ని వెళ్ళొద్దు, సాయంకాలం పూట కానీ మధ్యాహ్నం కానీ లేకపోతే మరో రోజున వెళ్దామని చెప్పి ఆగిపోతాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం నిలబడితే అదే పరిస్థితులనైనా మనం నిలబడితే అవి నువ్వు దేవుని మందిరానికి వెళ్ళడానికి ఏది కూడా నిన్ను ఆటంకపరచదు. పౌలు అదే అన్నాడు అన్నమాట, సమస్తం ఏవేవి నాకు లాభకరములవి ఉన్నవో వాటినన్నిటిని కూడా, చెప్పండి, ఏమో ఇలాగించుకున్నాడు అన్నాడు, అమ్మా నష్టముగాను పెంటగాను ఎంచుకున్నాడంట. ఏదైతే మనల్ని బాధిస్తుందో, ఏదైతే మనల్ని ఇబ్బందులు గురి చేస్తుందో, ఏదైతే మనల్ని శోధనలో పడవేస్తుందో, ఏదైతే మన పాపంలో పడవేస్తుందో అది నిన్ను విడిచిపెట్టి పారిపోతుంది అన్నమాట. స్తోత్రం చెప్పండి. నేను అనుభవించాను, విశ్వాసంగా ఉన్నప్పుడు అనుభవించాను. సేవకు పిలబడిన తర్వాత రోదరణ సంఘంలో చియారుగా చేస్తున్నప్పుడు, మందిరానికి అక్కడ ఆరాధన క్రమం జరపడానికి వెళ్తున్నప్పుడు, వెళ్ళేటప్పుడు అసలు లేవలేని పరిస్థితి. సభ ప్రారంభ దినాల్లో మధ్యాహ్నం 4 గంటలకి ఒక రిచ్చాబండు వచ్చిన గుద్దేతే అలా పడిపోతే ఈ చేతులు 2 ఎత్తులాగా ఆసిపోయినాయి. స్తోత్రం చెప్పండి. సభ ప్రారంభ దినంలోనే లేవని పరిస్థితి. డాక్టర్ కూడా కృష్ణ డాక్టర్ గారు, అమ్మో ఇంతలాగా ఆసిపోయింది పాస్టర్ గారు, మరి ఎలాగ ఎక్స్రే తీయాలి, హాస్పిటల్కి వెళ్ళాలన్నారు. హల్లెలూయా. నిజమే. నేనైతే దేవుడి మీద ఆధారపడి ప్రార్థన చేసి చిలుగుర్తు లేచి తడిగుడ్డ చుట్టేసి పడుకున్నాను. 5 గంటలకే తొందరలాగా ఆసిపోయిన చేతులు. గమనించండి. మళ్ళీ మామూలుగా నార్మల్గా వచ్చేసి మళ్ళీ 5 గంటలకు వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి సభ ప్రారంభించాను. స్తోత్రం చెప్పండి. నా బలహీనతల్లోనంట, చెప్పండి, నీ బలహీనతల్లో నా బలము పరిపూర్ణమగునట్లుగా అన్నాడు పౌలు. అదే అన్నాడు, నన్ను బలపరచువాని అంది నేను సమస్తమును. ఫిలిప్పీ పత్రిక